నీ దేవుడు గొప్పోడైతే నేను కూడా ఆ దేవుడిని నమ్ముకుంటా. ఒక టెస్ట్, నా బ్యాంకులో నేను పనిచేసే కాడ తాళపు చేయిలు పోయినాయి, తాళపు గుత్తి పోయింది. అది కానీ దొరికితే నేను యేసు ప్రభుని నమ్ముకుంటానని చెప్పాడు. 15 రోజులు టైం ఇస్తానని చెప్పాడు. సరేనంది. అది దొరక్కపోతే నిన్ను ఆ రోజు చంపేస్తా. ఈరోజు కాదు, ఆ రోజు. ఎందుకు చంపుతా? ఈరోజు చంపేయాలా? ఎందుకంటే నీ దేవుడు చేతగాని వాడని నీ నోట నుండి అనిపించినాక అప్పుడు నేను చంపేస్తా. లేదయ్యా నా దేవుడు దొరికేతోడు చేస్తాడంది. ఇంకా ఆయన ముందే రాత్రి మొగులు ప్రార్థన చేస్తుంది ఏమా, అయ్యా నా తండ్రి తాళపు చేయి దొరికేతోడు చూడయ్యా అని. రోజులు లెక్క పెట్టుకున్నాడు. 14 రోజులు, తెల్లారితే 15 రోజు భార్య దగ్గరికి వచ్చి, తాళపు చేయిలు దొరికినాయా? నీ దేవుడు గొప్పోడు అంటున్నావుగా, నీ దేవుడు చేతగానోడు అని ఒప్పుకో, అప్పుడు నేను చంపేస్తానని కత్తి తీసుకుని వచ్చాడు. అయ్యా నా దేవుడు చేతగానోడు కాదయ్యా, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. నా దేవుడు చేతగానోడు అని ఎవరు చెప్పారు బాబు?